హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి కిచెన్. ఈరోజు నేను సపోటా బనానాతో జ్యూస్ చేస్తున్నానండి. చూడండి, చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే పిల్లలకైనా పెద్దలకైనా సమ్మర్లో ఇలా చేసుకొని తాగితే మంచిదండి. ముందుగా సపోటా 2 తీసుకొని పైన చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టుకోండి. బనానా కూడా అంతేనండి. ఒక 2 సపోటాకి ఒక 3 బనానాలు చిన్నవి వేసుకోండి. మిక్సీ జాలి తీసుకొని మనం కట్ చేసిన ముక్కలు అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 కానీ 3 కానీ చెంచాలు చక్కెర వేయండి. వేసిన తర్వాత కాసి చల్లార్చిన పాలండి, ఒక చిన్న గ్లాసు పాలు పోయండి. కొన్ని వాటర్ కూడా పోసుకోండి చిన్న గ్లాసులో. ఒక 3 జీడిపప్పులు, బాదం పప్పులు ఒక 2 వేసి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టండి. ఇట్లా నేను చూపెట్టిన విధానంగా పట్టండి. అంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోద్దండి ఈ జ్యూసు. ఎండాకాలం సమ్మర్లో ఇలా చేసి తాగితే పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి. ఇలా చేసుకొని రోజుకొకసారి తాగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.